మనం మాట్లాడదాం. రైట్, కృష్ణవేణి గారితో మాట్లాడక. నమస్తే అండి కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు మీకు అలాగే ప్రెగ్నెంట్ వీక్షకులకి మరియు వేల్పూర్ శ్రీనివాస్ గారికి, చిన్నప్రెడ్డి గారికి, రాఘవేంద్రరావు గారికి కూడా నమస్కారం మేడం. కృష్ణవేణి గారు, ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ సిట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటనే విషయాలు బయటపడినప్పటికీ, అన్ని పేజీల అభియోగ పత్రంలో అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూలంకషంగా చర్చించినప్పటికీ 11 మందిని అరెస్ట్ చేశారు. నిన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా సరైన ఆధారాలు లేవు, కేవలం ఒక రాజకీయ కుట్ర కోణంలో మాత్రమే ప్రభుత్వం ఇలా చేస్తుంది అనేది వైసీపీ ఆరోపణ. మరి ఎందుకు ఆధారాలు చూపించలేకపోతున్నారు? అసలు ఎవరు చూపించాలి ఆధారాలు? మేడం, దొంగ ఎప్పుడు కూడా దొంగ అని ఒప్పుకోరండి. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుని వెంటనే ఒప్పుకోరు. ఒప్పించేటువంటి అవకాశం కానీ ఆ నేరాన్ని అంతా కూడా నేరపూరితంగా ఏం జరిగింది అన్నది కూడా సిట్ ఈ రోజు ప్రతిదీ కూడా చాలా సిట్ని అయితే మాత్రం చాలా బాగా అభినందించాలి మేడం. ఎందుకంటే ప్రతిదీ కూడా అంటే వీళ్ళు తెర మీదకి ఇదే అంశాన్ని తీసుకొస్తారని ఆల్రెడీ ముందు కూడా చూశారు కాబట్టి ఇప్పుడు చాలా పగడ్బందీగా అయితే మాత్రం సిట్ అయితే మాత్రం దర్యాప్తు చేపట్టడం మేడం. అంటే ఎక్కడికక్కడ వీళ్ళు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే, మా రాజకేశ్వర రెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే ఈ 11 మంది నేరస్తుల్లోని ఈరోజు విచారణ ఎదుర్కోవడం కానీ, నేను మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పటి నుంచి విషయం ఇంకా బాగా ఎక్కువ ఫోకస్డ్ గా ఉంది తప్ప, అంటే మిథున్ రెడ్డి గారి విషయం అరెస్ట్ అయిన వెంటనే ఎందుకు ఇంత ఫోకస్డ్ గా ఉంది అంటే ముఖ్యంగా ఈ మద్యం డబ్బులన్నీ కూడా ఎలక్షన్ లో ఖర్చు పెట్టారు మేడం. అంటే ఇంచుమించు ఒక 43 అసెంబ్లీ స్థానాలను ఎంచుకొని 4 ఎంపీ స్థానాల కోసం వీళ్ళు అక్కడి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబ్బులు అనేవి సర్క్యులేట్ చేశారు అన్నది అది సిట్ విచారణలో ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడికక్కడ వీళ్ళు అభియోగ పత్రాలు అని చెప్తున్నాం కదా మేడం, 305 పేజీలు దాఖలు చేస్తుందని చెప్తున్నారు. అలాగే సీసీ ఫుటేజ్ మేడం, ఎక్కడికక్కడ వీళ్ళు తరలించినప్పుడు కూడా ఏ విధంగా చెక్ పోస్టులు ఉంటాయి కదా, చెక్ పోస్టుల దగ్గర కూడా సిట్ ఆయా ఫుటేజ్ కూడా తీసుకోవడం జరిగింది అన్నది, తొందరలోనే అవి కూడా కోర్టులో ప్రవేశపెట్టబోతుంది అన్నది కూడా ఉంది మేడం. అంటే వైసీపీ వాళ్ళు ఏమీ లేదు, కక్షపూరితమైనటువంటి అరెస్టులు జరుగుతున్నాయని వీళ్ళు చెప్తున్నారు కదా మేడం. అంటే సామాన్యులకి అర్థం కాకపోవచ్చు కానీ, ఒకవేళ ఎడ్యుకేటెడ్ గా ఉన్న వాళ్ళు కానీ, పొలిటికల్ గా ఉన్న వాళ్ళు కానీ, దీనిలో ఉన్నటువంటి అధికారులకు కానీ, మిగతా వాళ్ళందరికీ కూడా ఈరోజు సోషల్ మీడియా కాలం నడుస్తుంది కాబట్టి అందరికీ కూడా క్లియర్ గా ప్రతిదీ ఎవిడెన్స్ తో పాటు క్లియర్ గా వచ్చేస్తుంది. అంటే మసిపూసి మారేడుగా చేసి తప్పించుకునేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఎక్కడా లేదు. అలాగే తాడేపల్లి ప్యాలెస్ చిత్తూరు అపార్ట్మెంట్స్ అద్దెకు తీసుకుని ఈ డబ్బులు ఏ రకంగా లెక్క పెట్టి, ఏ రకంగా కంటైనర్ల దగ్గర నుంచి విదేశాలకు కూడా ఒక మనీ హవాలా ద్వారా ఎలా తరలించారు, అలాగే హైదరాబాద్ దగ్గర నుంచి చూసుకుంటే విజయవాడ, ఇంకా ఒంగోలు, ఇలా అనేక ప్రాంతాల్లో డబ్బు ఏ విధంగా వీళ్ళ పెట్టుబడులు పెట్టారు అన్నది కూడా క్లియర్ గా అవన్నీ కూడా సిట్ సేకరించింది. అలాగే ఇందులో ఉన్నటువంటి నిందితులు అంటే అన్ని పర్సనలీ కూడా చెప్తున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు సీఎంఓలో పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ధనంజయ రెడ్డి గారు కావచ్చు, అక్కడి నుంచి ఈ మనీ గురించి మనీ లాండరింగ్ అనేది జరిగింది. లిక్కర్ మాఫియాలో వచ్చినటువంటి డబ్బుల్ని ముడుపుల్ని ఏ విధంగా వీళ్ళ పెట్టుబడులకు మళ్లించారు, వీళ్ళు ఏ విధంగా దాన్ని ఖర్చు చేశారు అన్నది కూడా సీఎం గారికి తెలియకుండానే, గత మాజీ సీఎం గారికి, పులివెందుల ఎమ్మెల్యే గారికి తెలియకుండానే జరిగింది అనేది మాత్రం ఎక్కడ కూడా అబద్ధం కాదు మేడం. ఎందుకంటే ఒక సీఎంఓలో చేస్తున్నటువంటి ధనంజయ రెడ్డి కానీ, అలాగే కృష్ణమోహన్ రెడ్డి కానీ, వాళ్ళు ఇక్కడి నుంచి ఇతర ఎన్నికలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి మిథున్ రెడ్డి ద్వారాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఉపయోగించుకుని ఏ రకంగా మనీ సప్లై చేశారన్నది కూడా అది క్లియర్ గా పాటు ముందు పెట్టబోతున్నప్పుడు దీన్ని ప్రతి ఒక్కరు అంటే వీళ్ళ మాటలు నమ్మడానికి ఎవరు కూడా రాష్ట్రంలో సిద్ధంగా లేరు. వీళ్ళ నాయకురాలు విడుదల రజని వచ్చి వీడియో రిలీజ్ చేస్తుంది, అమ్మ రాంబాబు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేస్తారు. వీళ్ళు వీడియోలు సర్క్యులేట్ చేయడానికి పాపం దిగువ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అమాయకంగా వాటిని సర్క్యులేట్ చేసుకుని అదే నిజమని నమ్మేటువంటి భ్రమలో ఉన్నారేమో తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా దీన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. దీని ఇంకొక విషయం ఏంటంటే, మద్యం కుంభకోణంలో జరిగినటువంటి కొన్ని కంపెనీలు అప్పటి వరకు కూడా అన్ని లైసెన్సులతో పగడ్బందీగా పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీలని వీళ్ళు ఏ విధంగా పరిమేసేసి వీళ్ళకి నచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ముడుపులు ఇస్తారో వాళ్ళకి కట్టబెట్టడం. అయితే మనం కూడా చూసాం, కొత్త బ్రాండ్లు చూసాం. వైసీపీ గవర్నమెంట్
అధికారంలో ఉన్నప్పుడు కొత్త కొత్త బ్రాండ్లు అంటే గోల్డ్ మెడల్ అని రకరకాల వాటి పేర్లు పెట్టి మార్కెట్ లో కుదరడం, అది కూడా నాసిరకం మద్యం, నాసిరకం మద్యాన్ని కూడా తాగినటువంటి ప్రజలు ఏ రకంగా ఆ రోజు మృత్యువాత పడడం కానీ, అలాగే అధిక రేటుకి అమ్మడం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ డబ్బులకు మాత్రమే మద్యాన్ని అమ్మడం. అంటే కోవిడ్ కూడా ఒక రకంగా వీళ్ళకి ఈ మృతులు ఎవరైతే చాలా మంది కుటుంబాలు మద్యానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు తాగి చనిపోయారు. అది కోవిడ్ మరణాల్లో కూడా కొంతమందిని చేసేసి వీళ్ళ కాలగర్భంలో కలిపేసేసారని. అంటే వీళ్ళ పాపాలు పుట్ట చిన్నది కాదు. ఆయా కుటుంబాలు ఈ రోజు ఎంత బాధపడుతున్నాయి. నాసి రకం మద్యాన్ని ఎలాంటి పరీక్షలు లేకుండా వీళ్ళు ఏ రకంగా సప్లై చేసి డబ్బు సంపాదించారన్నది కూడా ఇది ఒక పెద్ద లిక్కర్ స్కామ్ అనేది ఒక రోజుతో పోయేది కాదు. ఇది ఎంత వరకునన్నా వెళ్ళొచ్చు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి వైపే అన్ని వేళ్ళు కూడా చూపిస్తుంది. రైట్. వైఎస్ఆర్సీపీ ముఠాకు దాదాపు 90% ముడుపులు అందాయి అంటే ఏ విధంగా మ్యానిపులేట్ జరిగిండొచ్చు దీనిపైన